హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో రోజు వాడే సన్న చీరతో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ని ఎలా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి. దీనికోసం ఇక్కడ జార్జెట్ శారీ ఒకటి తీసుకున్నా. అదేవిధంగా పాలిస్టర్ లైనింగ్ వచ్చి ఒక 4 మీటర్లు తీసుకోవాలి. అదేవిధంగా బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ పీసు 1 మీటర్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న మొత్తం మెజర్మెంట్ అంటే భుజం దగ్గర నుంచి పాదాల వరకు తీసుకున్న మొత్తం మెజర్మెంట్ వచ్చేసి 53.5 ఇంచులు. ఓకేనా? దీంట్లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 13.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటున్నా. మిగతా 40 ఇంచులు మనకి ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం, లెహంగా పార్ట్ కోసం కట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ నేను నడుము లూజు, చెస్ట్ లూజు, బ్యాక్ డీప్, ఫ్రంట్ డీప్ ఇవన్నీ కూడా మెజర్మెంట్ తీసుకున్నా. కటింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, మనకి ఇక్కడ తీసుకున్న ఈ 1 మీటర్ లైనింగ్ పీస్ని ఇదిగోండి ఓపెన్స్ అనేది అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి ఒకేసారి మనం కట్ చేసుకోవచ్చు. దానికోసం ఈ క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ బాడీ పార్ట్ లెంత్ ఎంత తీసుకుంటాం? 13.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఒక 1 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఓకేనా? ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ని పై వైపున ఉన్న ఈ పీస్ని ఇటువైపునకి తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పేసుకుంటే మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్లో వస్తుంది, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్లో వచ్చేస్తుంది. అంటే బ్యాక్ పార్ట్లో మనం జిప్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అందుకోసం ఫస్ట్ ఇదిగోండి ఈ ఓపెన్స్ ఉన్న భాగాన్ని కింద పెట్టేసుకొని ఫోల్డింగ్ ఉన్న భాగాన్ని పైకి పెట్టేసుకుందాం. అయితే మనకి బ్యాక్ పార్ట్లో జిప్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉండేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసి ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ క్లాత్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసేసుకుందాం. అయితే బాడీ పార్ట్ ఎంత తీసుకున్నాం? లెంత్ 13.5 ఇంచులు తీసుకున్నాం కదా. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పై వైపున షోల్డర్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14 ఇంచులు. దీంట్లో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం. ఇదే 7 ఇంచులు క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంకడం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కోసం ఏదైతే తీసుకున్నామో 7 ఇంచులు, ఇదే 7 ఇంచులను మనం చంకడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇదిగోండి కార్నర్ దగ్గర ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కరెక్ట్గా 1.5 ఇంచు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకొని మీకు ఈ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ షోల్డర్ కోసం ఇక్కడ డివైడ్ చేసుకుందాం. సో ఇది బోట్ నెక్ స్టైల్లో తీస్తున్నాం కాబట్టి షోల్డర్ బెర్త్ కొంచెం తక్కువ ఉండాలి. సో నేను 3 ఇంచులు అయితే షోల్డర్ బెర్త్ తీస్తున్నాను. ఇలా నెక్ షోల్డర్ డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. సో ఫ్రంట్ నెక్ డీప్ ఒక 3.5 లేదంటే 4 ఇంచులు తీసుకోవచ్చు. నేను 3.5 ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేస్తున్నా. అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ 3 ఇంచులు తీస్తున్నాను. ఒక 1/2 ఇంచు తగ్గించేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఇటువైపున కూడా లైన్ డ్రా చేసుకొని వచ్చిన డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ తీసుకోవచ్చు. బోట్ నెక్ మోడల్ తీసుకుంటున్నాం కదా. కర్వ్ స్కేల్ తీసుకొని ఈ బోట్ షేప్లో తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట రౌండ్ నెక్. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజు, చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళకి తీసుకున్న నడుము లూజు 28 ఇంచులు. 28 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు 7 ఇంచులు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ లైన్ డ్రా చేసాం కదా. ఇక్కడి నుంచి 7 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా డాట్స్ వేస్తాం. ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచు పెట్టవచ్చు. ఇప్పుడు నేను స్కేల్ అంత వెడల్పు అయితే ఖర్చు కోసం తీస్తున్నా. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ స్కేల్ అంత వెడల్పుతో సైడ్ జాయిన్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా నడుము లూజు మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. ఓకేనా? 34 ఇంచులు మళ్ళీ మనకి ఇక్కడ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 8.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇది మనం కట్ చేసుకుంటున్నది బోట్ నెక్ స్టైల్లో కట్ చేస్తున్నాం కాబట్టి ఈ వచ్చిన చెస్ట్ లూజ్ కంటే లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మన బాడీ మెజర్మెంట్ ప్రకారం తీసుకునేటప్పుడు లూజింగ్ యాడ్ చేసుకుంటాం. అదే మన వేదా టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా నడుము లూజ్ బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం కదా. అట్లాంటప్పుడు లూజింగ్ కోసం తీసుకోవాల్సిన పనేం లేదు. మన ఫార్ములా ప్రకారంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసినాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం స్కేల్ అంత వెడల్పు మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ లైన్స్ డ్రా చేసుకుందాం.
ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వెనకాల డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇదిగోండి ఎంత ఉంది మనకు 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచుల వరకు టేప్ను ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కింది నుంచి ఒక 4 లేదంటే 4.5 ఇంచులు తీసుకోవచ్చు. ఇది ఎట్లాగో లాంగ్ ఫ్రాక్ కాబట్టి కొంచెం పొడవు ఉంటేనే బాగుంటుంది డాట్ పొడవు. నేను 4.5 ఇంచులు తీసుకున్నా. ఇదిగోండి ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. అదేవిధంగా ఖర్చు డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు డివైడ్ చేసుకొని పైనుంచి కింది వరకు క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున కూడా 3/4 ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఏంటంటే లాంగ్ ఫ్రాక్ మొత్తం కుట్టిన తర్వాత నడుము దగ్గర ఇట్లా స్ట్రైట్గా రాదు. చాలా మందికి చూడండి కొంచెం నడుము దగ్గర ఇట్లా వాలిపోయినట్టు ఉంటుంది. అట్లా ఉండొద్దు అంటే ఇటువైపున వచ్చిన మెజర్మెంట్కి ఒక 3/4 ఇంచు తగ్గించాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే మీరు 1 ఇంచ్ తీసేయండి ఇక్కడ. అదేవిధంగా డాట్ వెడల్పు మార్కింగ్ ఉంది చివరి మార్కింగ్, ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ వరకు ఇలా కొంచెం క్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే ఈ నెక్ వచ్చేసి నేను ఇప్పుడే కట్ చేయనండి. ఈ బ్యాక్ పార్ట్లో కూడా నెక్ మార్కింగ్ చేసిన తర్వాత రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకుందాం. ఓకేనా? అదేవిధంగా ఇదిగోండి షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఇదేంటంటే బోట్ నెక్ స్టైల్లో తీస్తున్నాం కాబట్టి ఇటువైపున తగ్గిస్తాం. అదే డీప్ నెక్ అయితే ఇటువైపున 1/4 ఇంచులో సగం వచ్చేలాగా తగ్గిస్తాం. ఇది బోట్ నెక్ స్టైల్లో డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏది తీసుకున్నా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అదేవిధంగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్లో వీడియో చూస్తురండి, చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి వీడియోని కూడా చాలామంది స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా బాగా చూస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా కూడా మన ఛానల్ని. సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఈ సమ్మర్లో చాలామంది మీ ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటారు కదా, మన ఛానల్లో 10 డేస్ టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా మీరు మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. మీరు కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనం కట్ చేసిన తర్వాత ఈ డాట్ కోసం మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టేసుకోండి, ఇటువైపున గుర్తుంటుంది అనమాట. ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పీస్లో నెక్ డీప్ అనే మార్కింగ్ చేసుకుందాం. ఇదిగో మనకి ఇక్కడ 3 ఇంచుల డీప్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా పైన ఇక్కడ కూడా కరెక్ట్ డబ్బా షేప్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కూడా మనం బోట్ నెక్ వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. సో దీనికోసం మీరు ఇలా కర్వ్ స్కేల్ తీసుకోండి. ప్రతిసారి కూడా రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుంటే మీకు ఈ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ నెక్ డీప్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడతో మనకి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాడీ పార్ట్ వరకు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో చంక భాగం లోతు మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీనికోసం ఈ కింద వైపున కాకుండా పై వైపున ఈ చెస్ట్ భాగం వచ్చే వైపున ఇక్కడి నుంచి 3/4 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చి నడుము లూజు 28 ఇంచులు అండి, కొంచెం చిన్న సైజే కాబట్టి 3/4 ఇంచు తీసిన. కొంచెం లావు ఉన్న వాళ్ళకు కూడా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3/4 ఇంచుని బేస్ చేసుకొని ఈ ఖర్చు నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ 3/4 ఇంచ్ వరకు కలిపేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా ఈ పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ లోతు అదేవిధంగా ఫ్రంట్ నెక్ డీప్ ఈ రెండు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిన పీస్లో నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ వచ్చి నేను ఇక్కడ కొంచెం చిన్న డిజైన్ హ్యాండ్ పెడతానండి. దానికోసం ఏంటంటే హ్యాండ్లో జస్ట్ ఒక 3 ఇంచులు 3.5 ఇంచుల పొడవు ఉండేలాగా హ్యాండ్ కట్ చేస్తే సరిపోతుంది అనమాట. దీనికి సపరేట్గా మెజర్మెంట్ అట్లా తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఏంటంటే లోపల వైపున స్కిన్ అనేది కనిపించకుండా ఉండడం కోసం మాత్రమే లైనింగ్ యూజ్ చేస్తాం. సో ఒక 3.5 ఇంచులు వచ్చేలాగా చిన్నది ఇదిగోండి నేను ఇక్కడ జస్ట్ షేప్ వచ్చేలాగా తీసేస్తున్నా. మీరు హ్యాండ్ కూడా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి హ్యాండ్స్ డిజైన్స్వి, సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ అయితే నేను రీసెంట్గా చూపించిన హ్యాండ్ డిజైన్ అయితే పెడతానండి. ఆ డిజైన్ హ్యాండ్ చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం లెహంగా పార్ట్కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ముందుగా మనం తీసుకున్న ఈ లైనింగ్ పీస్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ అంచులున్న వైపు నుంచి ఈ క్లాత్ని సమోసా మోడల్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పై వైపున మనం ఫస్ట్ నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ తీసేసుకొని ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా?
ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూజ్ ఎంత ఉందో చూసుకొని దీని ప్రకారంగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఇదిగోండి సమోసా మాడ అంటే క్రాస్గా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఎక్కడ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఈ చివరన జాయింట్లు లేకుండా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ ఈ చివరన ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఒక 1/2 ఇంచ్ కిందికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం కరెక్ట్గా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బాటమ్ పార్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి టోటల్ మెజర్మెంట్ ఎంత వచ్చింది ఇక్కడ మొత్తం కంప్లీట్గా మెజర్మెంట్ 53.5 ఇంచులు. దీంట్లో నుంచి బాడీ పార్ట్ కోసం 13.5 ఇంచులు తీసేసుకున్నాం. మిగతా 40 ఇంచులు ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం తీసేసుకుంటాం, లెహంగా పార్ట్ కోసం. ఇప్పుడు ఈ 40 ఇంచుల్లో మనం లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 ఇంచులు మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ కంటే లైనింగ్ అనేది ఒక 2 ఇంచులు లోపలికే ఉండాలన్నమాట. సో 40లో ఒక 2 ఇంచులు తగ్గించి 38 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం. అయితే కింద ఫోల్డింగ్ చేస్తాం, పైన జాయిన్ చేస్తాం, ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం. 39 ఇంచులు వచ్చేలాగా కరెక్ట్ ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇదిగోండి టేప్ని 39 వచ్చేలాగా ఈ విధంగా ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు టేప్ ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తే ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి పై వైపున చూపిస్తాను మీకు. ఈ 39 అనేది మనకి కింద రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసినాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా కొంచెంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చివరి వరకు మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి టేప్ ఎడ్జ్ వరకు. ఇలా చేసుకోవడం వల్ల ఈ అంబ్రెల్లా సర్కిల్ షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 4 చోట్ల ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకొని ఇంకొకసారి డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? అయితే ఈ పీస్కి అంబ్రెల్లా మోడల్ తీసుకున్నప్పుడు చిన్న జాయింట్ అనేది పడుతుంది. ఆ జాయింట్ కూడా ఎలా మనం వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు అక్కడక్కడ మార్కింగ్ చేసినాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా? అంటే అన్నిటినీ కలుపుకొని ఒక పెద్ద గీతలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ కింద వైపున మార్కింగ్ చేసుకున్న ఈ పీస్, తర్వాత పై వైపున నడుము లూజు మార్కింగ్ చేసుకున్న పైన పీస్ అక్కడ వరకు మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పీస్ తగ్గింది కదా, ఈ తగ్గిన పీస్ని మళ్ళీ మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ సైడ్ మెజర్మెంట్ ఎంత తగ్గిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా 17 ఇంచులు ఉంది. సో పైన మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచు కావాలి. మొత్తం 17.5 ఇంచులు వచ్చేలాగా ఈ వెడల్పు తీసేసుకోవాలి. అదేవిధంగా ఈ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి 37 ఇంచులు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ 37 ఇంచుల పొడవు తర్వాత ఈ వెడల్పు వచ్చేసి 17.5 ఇంచులు. ఈ మెజర్మెంట్తో మనకి మిగిలిన ముక్కల నుంచి కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే తగ్గినాయి కదా, సో ఇదిగోండి క్లాత్ కూడా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. 2 లేయర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి మార్కింగ్ చేసుకుందాం. మనకి ఎంత వెడల్పు వచ్చింది, పొడవు మొత్తం కూడా 37 ఇంచులు వచ్చింది కదా, కరెక్ట్గా 37 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత దీని వెడల్పు ఎంత వచ్చింది 17 ఇంచులు, పైన మళ్ళీ జాయిన్ చేసుకోవడం కోసం 1/2 ఇంచ్, మొత్తం 17.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చివరి వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అయితే ఈ డ్రా చేసుకోవడం మీకు ఈజీగా వస్తే పర్లేదు. ఒకవేళ ఇది కర్వ్ షేప్ తీయడం రాలేదు అనుకుంటే ఆల్రెడీ ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని తీసేసుకోండి. దీని ప్రకారం మీరు కట్ చేసుకుంటే కరెక్ట్గా మీకు ఈ కర్వ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఈ పీస్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఎట్లుంది అట్లా మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా, మనకి పాలిస్టర్ పీస్ మిగిలిపోయింది కదా, ఈ మిగిలిపోయిన పీస్తో నుంచి మనకు ఆల్రెడీ బాడీ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఈ పాలిస్టర్ లైనింగ్ కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే కలర్ సేమ్ మ్యాచింగ్ లేవు కాబట్టి మనకి బాడీ పార్ట్ లెహంగా పార్ట్ కొద్దిగా వేరుగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బాడీ పార్ట్ కూడా ఎక్స్ట్రా ఈ పాలిస్టర్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. మిగిలిన ఈ పీస్ నుంచి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ లెహంగా పార్ట్ రెండు కూడా లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ శారీ పీస్ని కూడా సేమ్ ఈ లైనింగ్ ఎట్లయితే ఫోల్డింగ్ చేసుకున్నాం సమోసా మోడల్లో, అదే మోడల్లో ఈ శారీ పీస్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఈ లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి.
అయితే నడుము దగ్గర మాత్రం ఖర్చు అనేది ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్‌గా ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ కింది వరకు వచ్చేసరికి మనకి బాటమ్ పార్ట్ లెంత్ ఎంతుంది కరెక్ట్‌గా మొత్తం 40 ఇంచులు ఉంది గదా! ఈ 40 ఇంచులు అనేది కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? అదే విధంగా కింద వైపున ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచు, 1 ½ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. పై వైపున కూడా జాయింటింగ్ కావాలి. సో, ఇక్కడ 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇలా లైనింగ్ కంటే ఒక 2 ఇంచులు, 1.5 ఎక్స్ట్రా ఉండేలాగా తీసేసుకోవాలన్నమాట. అయితే అంబ్రెల్లా మోడల్ కట్ చేసుకునేటప్పుడు మొత్తం లాంగ్ ఫ్రాక్ మొత్తం గుట్టిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులనేవి వస్తాయండి. క్రాసులొస్తాయి. ఆ క్రాసులన్నీ కూడా మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఒక 2 ఇంచులు అట్లా ఎక్స్ట్రా ఉండేలాగానే తీసేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి మనకు కరెక్ట్‌గా సరిపోయింది గదా! దీనికి గూడా అంతే. మనకిక్కడ 2 లేయర్స్ అనేది చిన్న పీసులు జాయింట్ పడతాయి. ఈ జాయింట్ చేసుకోవాల్సిన పీసులని ఈ మిగిలిన పీస్ నుంచి కట్ జేసుకోవచ్చు. ఇదిగోండి మనకిక్కడ చిన్న పీస్‌ని ఏ విధంగా అయితే కొలత తీసుకొని కట్ చేసుకున్నామో, అదే విధంగా మనకు ఒరిజినల్ గూడా ఇక్కడ ఎంత తగ్గుతుంది దీని మెజర్‌మెంట్ ఒకసారి చెక్ జేసుకొని, ఈ మిగిలిన పీస్ నుంచి కట్ జేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అదే విధంగా ఇదిగోండి మనకి ఇటువైపున పీస్ ఉంది గదా! ఈ పీస్ నుంచి బాడీ పార్ట్ కట్ జేసుకుందాం. మీకు ఒకవేళ ఏదైనా మోడల్ హ్యాండ్ పెట్టాలనుకుంటే దీంట్లో నుంచి హ్యాండ్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో నుంచి హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉన్న హ్యాండ్సే దీనికి పెడతాను కాబట్టి మీరు చూడని వాళ్ళు ఉంటే ఆ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ ఈ జాయింట్ కూడా కట్ చేసుకుందాం. తర్వాత దీని బాడీ పార్ట్స్ కూడా కట్ చేసుకొని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ముందుగా మనం బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. సో, బాడీ పార్ట్‌లో మనకి లైనింగ్ పీసు, అదే విధంగా పాలిస్టర్ పీసు, శారీ పీస్ 3 కూడా కట్ చేసుకున్నాం గదా! ఫస్ట్ కింది వైపున ఈ శారీ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ శారీ పీస్ పైన మనం కట్ చేసుకున్న పాలిస్టర్ లైనింగ్ పీస్‌ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా చాలామంది కామెంట్స్‌లో అడుగుతారండి. "అన్నయ్య మీరు 3, 3 ఎందుకేసిర్రు" అని చెప్పి. ఏంటంటే మనకిక్కడ లెహంగా పార్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాం. ఇదొచ్చేసి ఈ కలర్ ఉంది గదా! బాడీ పార్ట్ వచ్చేసి మనకు ఈ కలర్ తీసుకున్నాం. ఇదే మ్యాచింగ్ కలర్ దొరకలేదు గదా! సో, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కలర్ అనేది ఖచ్చితంగా మనకు తేడా వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. ఇదిగోండి మీకు ఇక్కడ డిఫరెంట్ అనేది కనిపిస్తుంది గదా! ఇలా మనకి డిఫరెంట్ కలర్ అనేది కొంచెం తేడా వచ్చేస్తది 2 గూడా. అందుకోసం నేనేం చెప్తా అంటే మీకిక్కడ సేమ్ కలర్ లైనింగ్ దొరకకుంటే బాడీ పార్ట్ గూడా ఒక లేయర్ పాలిస్టర్ గూడా వేసేసుకోండి అని జెప్పి. అందుకోసం ఇప్పుడు దీనికి నేను 2 లైనింగ్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తారు అన్నయ్య మీరు 2 ఎందుకేసిర్రు అని జెప్పి. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి శారీ పీసు, పై వైపున పాలిస్టర్ లైనింగ్, ఈ పై వైపున మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్‌లో కాటన్ లైనింగ్ పీస్. ఈ 3 కూడా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇది ఎంత జారిపోతున్న క్లాత్ అయినా సరే మనం చిన్న చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని కట్ చేసి కుట్టేసుకుంటే ఎక్కడ కూడా ఉబ్బెత్తులు అట్లా లేకుండా నీట్‌గా ఉంటుందండి. సో, బాగా జారిపోతున్న క్లాత్‌ని కూడా ఎలాంటి టిప్స్ తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి నేను చాలా సార్లు వీడియోస్‌లో చెప్పినాను మీకు. ఇలా పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. ఏంటంటే అక్కడక్కడ బుస్కల్లాగా, ఉబ్బెత్తులాగా లేవ్వకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు మాత్రం పాదాన్ని మధ్య మధ్యలో ఈ విధంగా ఎత్తుకుంటూ ఇలా అన్నీ కూడా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. అసలు ఎక్కడ కూడా మీకు ఉబ్బెత్తులు, బుస్కలు అట్లా లేకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని పై వైపున తీసుకొని చూసుకోవాలి. ఎక్కడైనా ముడతలు వచ్చినాయా, ఏంటి బుస్కలు వచ్చినాయా అని చూసుకోవాలి. ఎక్కడ కూడా కరెక్ట్ వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి. అయితే మనకు చూడండి ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా! ఇలా పట్టుకొని డాట్ వేసుకునేటప్పుడు ఏ ఒక్క లేయర్ కూడా మిస్ అయినా ఇక్కడ డాట్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. అందుకోసం ఫస్ట్ ఈ మధ్యలో ఒక కుట్టు వేసేసుకొని తర్వాత ఈ డాట్స్ పట్టేసుకొని వేసేసుకోవచ్చనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒకవేళ ఈ డాట్ అక్కర్లేదు. ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు దీంట్లోనే మనం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా! ఈ చంక భాగం రౌండ్ తిరుగుతున్నది మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్‌ను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం పైకొచ్చేలాగా ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ కట్ చేసుకున్న ఈ పార్ట్‌లోనే ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కొంచెం ఒక పావించి కిందికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్‌ను పట్టుకొని డాట్ వేసుకునేటప్పుడు ఇది కంటిన్యూగా చేసుకుంటూ ఇక్కడ సన్నంగా కుట్టేసుకుంటూ ఈ చివరి వరకు వచ్చేసరికి ఈ విధంగా డాట్ లాగా వేసేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు ఇలా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదిగోండి ఇలా ప్రింట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే 2 వైపులా కూడా సమానంగా రావాలి గదా! కరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా
ఒకసారి ప్రింట్ వేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు అచ్చు పడింది కదా, ఈ అచ్చు పై నుంచి మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్రిన్స్ కట్ మోడల్లో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో నుంచి 3 పీసులను కలుపుకుంటూ ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా 2 డాట్స్ కూడా మధ్యలో నుంచి పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా, అన్ని లేయర్స్ కూడా డాట్లోకి రావాలి కాబట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా బాగా జారిపోతున్న క్లాత్ ఉంటే కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి కుట్టు వేసుకున్న దాన్ని పై వైపునకి ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డాట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ డాట్ని మనం డాట్ పొడవు ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు దీనికి కలిపేసుకోవాలి. అయితే ఈ చివరి వరకు వచ్చేసరికి కొనాకు రాకుండా, అంటే చివరి వరకు రాకుండా ఒక పావు ఇంచులో సగం ఒక గీత అంత వచ్చేలాగా గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇటువైపున ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టును ఇదిగోండి ఈ విధంగా చేతిలోకి వచ్చేలాగా ఈ విధంగా పట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా షేప్ వచ్చేలాగా కరెక్ట్గా పట్టేసుకొని కొంచెం ఇలా లాగినట్టుగా సరి చేసుకుంటూ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే ఖర్చు జస్ట్ ఒక పావు ఇంచులో సగం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు వచ్చేసరికి మళ్ళీ చివరి వరకు ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు చంక వైపున డాట్ వచ్చినలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా సరి చేసుకొని ఇదే కుట్టు పై నుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇదే విధంగా ఇంకొక వైపున డాట్ కూడా వేసేసుకోవాలి. ఏంటంటే మనం కట్ చేసుకున్న ఈ లాంగ్ ఫ్రాక్ని జస్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు డాట్ కోసమే మార్కింగ్ చేసుకుంటాం. కుట్టేటప్పుడు ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా కుట్టాలి అంటే ఈ విధంగా కూడా కుట్టొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ఖర్చు సరిపోదు కదా, ఖర్చు తగ్గిపోతుంది కదా అని చెప్పి. సో మనకి ఏంటంటే ఇక్కడ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా తీసుకోలేము. జస్ట్ ఏంటంటే ఒక పావు ఇంచులో సగం వచ్చేలాగా కొంచెమే తీసుకున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి ఇప్పుడు వేసేసుకున్నాం కదా, పైనుంచి చూసుకుంటే కరెక్ట్ ఇదిగోండి మనకు ప్రిన్స్ కట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా నీట్గా వచ్చిన తర్వాత పైనుంచి ఒకసారి గోటుతో రబ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా కుట్టు వేసేసుకొని పైనుంచి ఒక్కసారి లైట్గా అరేంజ్ చేసేసుకుంటే ఇది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున నెక్ పార్ట్కి మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. మనకు ఆపోజిట్ కలర్ ఒకటి తీసేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీనికి థ్రెడ్ పైపింగ్ కాకుండా ఫస్ట్ చిన్నగా ఒక డిజైన్ పెడతానండి. డిజైన్ పెట్టిన తర్వాత దీనికి పైపింగ్ అనేది వేస్తాను. ఫస్ట్ ఈ డిజైన్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. దీనికోసం ఫస్ట్ ఒక బక్రం పీస్ తీసేసుకోండి. బక్రం పీస్ పైన మనకు ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ పీస్లో మీరు గమనించిండ్రో లేదో, ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఈ నెక్ దగ్గర ఈ మధ్యలో నుంచి కింది వరకు ఒక చిన్న డాట్ అనేది వేసిన అనమాట. ఓకేనా? అయితే ఇది ఎందుకు వేసిన అనేది మీరు కామెంట్స్లో చెప్పాలండి. ప్రతిసారి నేను లాంగ్ ఫ్రాక్ వీడియో చేసినప్పుడల్లా ఈ బోట్ నెక్ స్టైల్లో తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి చిన్నగా డాట్ వేసుకోవాలని చెప్తాను కదా, అదేవిధంగా ఈ ఫ్రాక్ కూడా నేను డాట్ వేసినాను. ఇది ఎందుకు వేసుకోవాలి డాట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఏంటంటే ప్రతిసారి నేను వీడియోస్లో చెప్తాను, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో ఒకసారి తెలుసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ని కరెక్ట్గా ఈ విధంగా బక్రం పీస్ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఎట్లుందటో ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం చిన్న డిజైన్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. దీనికోసం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1.5 లేదంటే 1.5 ఇంచ్ ఉండేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ నెక్ రౌండ్ ఏదైతే ఉందో అదే రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఈ కింద వైపున మాత్రం చిన్న డిజైన్ వచ్చేలాగా మనం తిప్పేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది మనకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇదే షేప్ అని ఏం లేదు, కాకపోతే నేను ఏంటంటే చిన్న షేప్ అయితే పెడుతున్నాను, అందుకోసం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వరకు పైన 1.5 ఇంచ్ వచ్చేలాగా తీసుకున్నాక కిందకి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా రావాలి. అదేవిధంగా ఇటువైపున కూడా ఇదిగోండి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ నుంచి చిన్నగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా లీఫ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం.
ఇదిగోండి ఈ విధంగా మనం షేప్ కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున నెక్ షేప్ ఉంది కదా, ఈ షేప్‌ని కూడా కట్ చేసుకోవాలి. అయితే ఇది ఇప్పుడే కట్ చేసుకోకుండా ఫస్ట్ దీన్ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా లైనింగ్ పీస్ పైన పెట్టేసుకొని ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇదిగోండి మనకు బక్రం పీస్ కింది వైపునకు ఉండాలి. ఈ లైనింగ్ పీస్ పై వైపునకు ఉండాలి. ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఒక చిన్న ఒరిజినల్ పీస్ అనేది పెట్టేసుకోవాలి కరెక్ట్‌గా ఈ విధంగా. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఇప్పుడు ఇదిగోండి దీన్ని రివర్స్ తిప్పేసుకొని, ఈ బకరం పీస్ ఈ ఎడ్జ్ వైపున మొత్తం గూడా కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? అదే విధంగా ఈ నెక్ పార్ట్ వరకు గూడా కుట్టు వేసేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకుందాం. అయితే మీకిక్కడ ఫ్రంట్ పార్ట్‌కి డిజైన్ ఏమి అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ వరకైతే స్కిప్ జేయొచ్చండి. ఏంటంటే ఈ లాంగ్ ఫ్రాక్స్‌కి ఫ్రంట్ పార్ట్ చిన్న చిన్న డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి అని జెప్పి కామెంట్స్‌లో అడిగిరనమాట. అందుకోసం చాలా సింపుల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఈ డిజైన్ ఏమి అక్కర్లేదు అనుకునే వాళ్ళు స్కిప్ జేయొచ్చు. ఇదిగోండి మనకు షేప్ వచ్చి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎడ్జ్ ఉంది కదా! ఈ ఎడ్జ్ మొత్తానికి మనం అపోజిట్ కలర్‌తో ఒక థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్‌లో కలిసేలాగా నేను ఇక్కడ అపోజిట్ కలర్ తీసుకున్నా. ఈ ఎడ్జ్ వైపు నుంచి ఈ షేప్ ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా! ఈ షేప్ మొత్తానికి చివరి వరకు పైపింగ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, దీన్ని ఇలా లోపల వైపున ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఎడ్జ్ వైపు నుంచి పైపింగ్ వచ్చేసి ఈ విధంగా నీట్‌గా వచ్చేసిందనమాట. ఈ చివరి నుంచి ఇప్పుడే కుట్టు వేసుకోవాల్సిన పనేం లేదండి. మనం డ్రెస్‌కి బాడీ పార్ట్‌కి పై వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఫస్ట్‌గా మనకు ఈ చివరి వైపున గాకుండా, ఈ నెక్ పార్ట్ ఉంది గదా! ఈ నెక్ పార్ట్ పైన పెట్టేసుకొని ఫస్టు పావించు గ్యాప్ ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఈ పైపింగ్ క్లాత్ వరకు మొత్తం లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని, ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ పై వైపున పైపింగ్ అనేది ఇప్పుడే వేసుకోవద్దు. నార్మల్‌గా బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని, వెనకాల డాట్స్ కూడా వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ చేసుకొని అప్పుడు ఈ నెక్ పార్ట్ మొత్తానికి మనం పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. దాంతో పాటు హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసుకోవచ్చు. బాడీ పార్ట్ వరకి రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకిక్కడ ఈ లెహంగా పార్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ లెహంగా పార్ట్‌లో లైనింగ్ పార్ట్ ఒరిజినల్ పార్ట్‌కి చిన్న ముక్కలు జాయింట్ పడుతున్నాయి కదా! ఫస్ట్ ఆ జాయింట్ ముక్కలను వేసేసుకుందాం. తర్వాత దీనికి జాయింటింగ్ చేసేసుకుందాం. ఈ ముక్కని దీనిపైన ఇదిగోండి కరెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని, ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ పైనుంచి ఇలా ఒక కుట్టు వేసేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ లేదు అంటే కుట్టి తిరిగేసుకోవచ్చు. దీనికోసం పైనుంచి ఈ విధంగా తీసేసుకొని, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా, ఖర్చు ఉండేలాగా చూసుకొని, ఈ చివరి వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. దీన్ని ఈ విధంగా తిరిగేసుకునేసరికి మనకి ఇదిగోండి కరెక్ట్‌గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఓకేనా? ఇదే విధంగా 2 లెహంగా పార్ట్స్ లైనింగ్ పీసెస్ ఉన్నాయి. రెండిటికి కూడా ఈ జాయింట్ పీసెస్‌ని వేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఒరిజినల్ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా తీసేసుకొని, మనకిక్కడ చిన్న ముక్క జాయింట్ పడుతుంది గదా! దీన్నేంటంటే డైరెక్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ పైనుంచి ఈ విధంగా పెట్టేసుకొని, ఒక హాఫ్ ఇంచు ఖర్చుండేలాగా కుట్టు వేసి, తర్వాత ఈ విధంగా తిరిగేసుకున్నామంటే, మనకి ఈ పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు శారీ పీస్‌లో గూడా ఒక వైపున పార్ట్‌కి చూపించినా గదా! ఇదే విధంగా ఇంకొక పీస్‌కి గూడా ఈ జాయింట్ ముక్కలు వేసేసుకుందాం.
ఇదిగోండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ లెహంగా పార్ట్‌కి మనకు ఒరిజినల్ దానికి, లైనింగ్ దానికి 2 కూడా జాయింట్లు వేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనం బాడీ పార్ట్‌కి స్టిచ్ చేసుకుందాం. అయితే బాడీ పార్ట్‌లో కూడా చూస్తున్నారు కదండీ! ఇక్కడ నేను షోల్డర్ జాయింటింగ్ చేసుకొని, ఈ నెక్ పార్ట్ మొత్తానికి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసినాను. ఓకేనా? అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసిండండి. అయితే ఈ హ్యాండ్స్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో చూపించినాను. అదే హ్యాండ్స్ నేను ఇక్కడ డిజైన్ చేసి పెట్టేసినండి. సో, ఇది కాకపోతే ఏందంటే కింద వైపున ఎలాస్టిక్ వేయాల్సింది. నేను ఎలాస్టిక్ అయితే ఏం వేయలేదు. కింద వైపున ఇలా వైట్ జిగ్‌జాగ్ చేసి వదిలేసిన. ఓకేనా? మీకు కావాలి అంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా ఉంచేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ బాడీ పార్ట్‌కి ఫస్ట్ మనం ఈ లెహంగా పార్ట్ స్టిచ్ చేసుకుందాం. లెహంగా పార్ట్‌లో ఫస్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ అనేది తీసేసుకోవాలి. అయితే ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఏందంటే మనకి ఇక్కడ జాయింటింగ్ చేసుకున్నాం కదా! ఈ జాయిన్ చేసుకున్న పీస్ వచ్చి మనకి ఇదిగోండి ఇక్కడ పై వైపునకు ఉండాలి. ఈ ఒరిజినల్ అనేది కిందికి ఉండాలి. ఈ జాయిన్ చేసుకున్న ఖర్చు పై వైపునకు ఉండాలి. అదే విధంగా బాడీ పార్ట్ కూడా ఇదిగోండి లైనింగ్ కింది వైపునకి, ఒరిజినల్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. అయితే స్టిచ్చింగ్ కూడా మనం 2 కలిపి ఒకేసారి జాయింటింగ్ చేసేసుకోవచ్చు. అంటే బాడీ పార్ట్, ఈ లైనింగ్, ఒరిజినల్ 2 కూడా ఒకేసారి జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ ఇదిగోండి ఈ ఒరిజినల్ వరకు ఫస్ట్ పెట్టి కుట్టేసుకుందాం. తర్వాత ఈ లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా! ఈ లైనింగ్ పీస్‌ని సెపరేట్‌గా పైనుంచి పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు 2 కలిపి ఒకేసారి జాయిన్ చేయడం వస్తే ఈ కింద వైపున ఇది, పై వైపున లైనింగ్, ఈ 2 కలిపి పట్టేసుకొని బాడీ పార్ట్‌కి పెట్టి కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? అయితే ఇది శారీ పీస్ కదండీ! జార్జెట్ శారీ. సాగే గుణం ఉంటుంది కాబట్టి కరెక్ట్‌గా మధ్యలో నుంచి పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఈ కుట్టేటప్పుడు కూడా పీస్ అనేది ఏమాత్రం చేతిలో పట్టుకొని లాగొద్దండి. ఏందంటే ఇది చేతిలో పట్టుకోవడం వల్ల ఇది పీస్ అనేది సాగుతుంది. జస్ట్ దీన్ని ఇలా దీనిపైన వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. చివరన ఏమైనా ఎక్స్ట్రా వస్తే మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ చిన్నగా ఎక్స్ట్రా వచ్చింది కదా! ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్‌ని కొంచెం ఇలా క్రాస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో నుంచి ఇటువైపున జాయిన్ చేసుకున్నాం కదా! సేమ్ ఇదే విధంగా మధ్య నుంచి అటువైపున కూడా జాయింటింగ్ అనేది చేసుకుందాం. దీన్ని ఇలా రివర్స్‌లో వేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఈ కింద పీస్‌ని ఏందంటే మనకి ఇది సాగిపోతుంది కాబట్టి జస్ట్ ఇలా దగ్గరకొచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనం ఒరిజినల్ పార్ట్ వరకి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పైన లైనింగ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఈ లైనింగ్ కూడా అంతేనండి, మధ్యలోంచి పెట్టి జాయింటింగ్ చేసుకోవాలి. లేదు అంటే కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నడుము లూజ్‌కి కరెక్ట్‌గా సరిపోయి ఉంటే మీరు దీన్ని డైరెక్ట్‌గా చివరి నుంచి పెట్టేసుకొని కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ కుట్టు పైనుంచి ఇంకొక డబుల్ స్టిచ్ వేసేసుకుంటే ఈ కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా లెహంగా పార్ట్ జాయింటింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు 2 పార్ట్స్ కూడా ఈ లెహంగా పార్ట్స్ అనేది అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం. అయితే సైడ్ జాయింట్ వచ్చేసి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, ఇదిగోండి స్కేల్ అంత వెడల్పు వచ్చేలాగా ఖర్చు కోసం తీసుకున్నాం కదా! ఇదే స్కేల్ వెడల్పు వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకొని దీని ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు చంక దగ్గర నుంచి నడుము వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా! అదే విధంగా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇదే స్కేల్ వెడల్పు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది అంబ్రెల్లా మోడల్ తీసినాం కాబట్టి కింద వైపున కొంచెం ఇలా క్రాస్‌గా తీసుకున్నా పర్లేదు. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ నడుము దగ్గర నుంచి ఈ పైనుంచి ఒక 4 ఇంచులు లేదంటే 4.5 ఇంచుల గ్యాప్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ మాత్రమే ఖర్చు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి పై వరకు ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ కుట్టు వేసుకునేటప్పుడు చూడండి మనం లాంగ్ ఫ్రాక్ కాబట్టి హ్యాండ్ చివరి నుంచి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అది బ్లౌజులు అనుకోండి మనం నార్మల్‌గా నడుము దగ్గర నుంచి జాయింటింగ్ చేసుకుంటాం. ఈ లాంగ్ ఫ్రాక్ వరకు వచ్చేసరికి హ్యాండ్ దగ్గర నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ చంక దగ్గర మాత్రం ఇదిగోండి కరెక్ట్‌గా ఈ సమానంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈ చివర్లు. మీరు కావాలంటే చంక దగ్గర ఒకసారి ఇలా చిన్న గట్టి కుట్టు కూడా వేసేసుకోండి. లేదు అంటే ఇక్కడి నుంచి ఇదిగోండి నడుము వరకు కూడా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా వేసేసుకొని తర్వాత ఇక్కడ నుంచి కూడా అంతే ఈ లెహంగా పార్ట్‌కి 4 లేయర్స్ ఉన్నాయి కదా! లైనింగ్ 2, ఒరిజినల్ 2. ఈ 4 లేయర్స్‌ని సమానంగా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసుకొని ఇక్కడ గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా గట్టి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ చివర కుట్టు వేయలేం కదా! ఈ చివరన ఒకసారి కరెక్ట్‌గా లేయర్స్‌ని సమానంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు. లేదు అంటే
దీన్ని ఇలా రివర్స్ పెట్టేసుకొని కూడా మీరు కుట్ట అనేది వేసేసుకోండి. ఏంటంటే ఇది డిజైన్ హ్యాండ్ పెట్టినాం కాబట్టి ఇది లేయర్స్ లైనింగ్ లేదు కదా, సో కొంచెం జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 4 లేయర్స్ని సమానంగా ఈ విధంగా వచ్చేలాగా పట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకొని దీని పక్కన పావించు గ్యాప్ ఉండేలాగా ఇంకొక 2 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుందాం. మీకు అందరు కూడా తెలుసు కదా, లాంగ్ ఫ్రాక్స్కి ఇలా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ నడుము దగ్గర చివరి వరకు వచ్చేసరికి ఎక్కడి వరకు జాయింటింగ్ చేసుకోవాలి, మనకి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ వరకు మాత్రమే ఈ కుట్లన్నీ కూడా రావాలన్నమాట. ఓకేనా, ఇది ఇలా దీని లోపలికి కలిపేసుకోవాలి. మీరు ఇక్కడ 2 వేసుకుంటారా 3 వేసుకుంటారా ఎన్ని కుట్లు వేసుకున్నా కుట్లన్నీ కూడా ఈ కార్నర్ వరకే వచ్చి ఆగిపోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం లేహంగా పార్ట్ విడివిడిగా జాయింటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఈ ఒరిజినల్ పీసులు మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా, ఇలా తీసేసుకొని మనకి ఇక్కడ వరకు కదా గట్టి కుట్టు వేసుకున్నాం, ఇక్కడ నుంచే మళ్ళీ కుట్టు వేయడం స్టార్ట్ చేసుకొని ఈ లైనింగ్ పీసులు కాకుండా ఓన్లీ ఒరిజినల్ పీసులు మాత్రమే తీసేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మనం ఒరిజినల్ పార్ట్కు మాత్రమే కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీసులను తీసేసుకోవాలి. ఈ ఒరిజినల్ లోపలికి నెట్టేసుకొని ఇదిగోండి లైనింగ్ పీసులు మాత్రమే బయటికి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు వీటిని సపరేట్గా కుట్టు వేసేసుకుందాం. అయితే ఇదిగోండి మన గట్టి కుట్టు అనేది ఇక్కడ వరకు వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టార్ట్ చేసుకొని లైనింగ్ కూడా 2 చివర్లను సమానంగా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదే విధంగా మీరు ఇంకొక వైపును కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇలా అంబ్రెల్లా మోడల్ కానీ కుచ్చులు పెట్టుకున్నా సరే లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకునేటప్పుడు వెనకాల 2 నాడాలు అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఏంటంటే మనం లాంగ్ ఫ్రాక్ మొత్తం వేసుకున్న తర్వాత వెనకాల 3 వేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీనికి 2 వైపులా నాడాలు కూడా స్టిచ్ చేసిన మొత్తం కూడా. ఇప్పుడు ఇది సైడ్ జాయింట్ అయిపోయింది కదా, దీని అవుట్ఫిట్ చూపిస్తాను ఒకసారి చూడండి. సో చూసారుగా ఫ్రెండ్స్, అవుట్ఫిట్ అనేది ఏ విధంగా నీట్గా వచ్చేసిందో. అయితే మనకి ఇక్కడ ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి పై వైపున ఫ్రంట్ పార్ట్కి చిన్నగా డిజైన్ వచ్చేలాగా అడుగుతున్నారు కాబట్టి చిన్న డిజైన్ అయితే చూపించినాను ఇక్కడ. అదేవిధంగా హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ చిన్నగా అంబ్రెల్లా హ్యాండ్ మోడల్లో నేను చేసినండి. ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లేహంగా కింది పార్ట్ కూడా హెచ్చు తగ్గులు కట్ చేసుకొని నీట్గా వైట్ జిగ్జాగ్ అనేది చేసేసినాను. సో మనం పాత చీరతోనే యూజ్ చేసుకుంటున్న చీరతోనే చాలా ఈజీగా అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ని ఎలా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.